మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవ లొంగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ నేత జంపన్న ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న బర్సదేవ లొంగిపోయాడు, త్వరలో కూడా కొంతమంది కూడా లొంగిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామంటూ డీజీపీ చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు డీజీపీ చెప్పింది ఏంటంటే ఇంకా మావోయిస్టు పార్టీ నుంచి 17 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారని చెప్పిండు. కేంద్ర కమిటీ లేదా రాష్ట్ర కమిటీ ఇతర మెంబర్లు. అయితే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో లేరు. వాళ్ళు ఎక్కడెక్కడో ఒరిస్సాలు ఉండొచ్చు, జార్ఖండ్ ఉండొచ్చు, ఇంకా వేరే ప్రాంతాలు ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి 17 మంది ఎప్పుడు వస్తారు ఏంటిది అనేది ఏందో ఎవరూ చెప్పలేము. కాబట్టి అది దాన్ని బట్టి ఏంటంటే ఆయన మావోయిస్టు రైత అని అంటుండు. మావోయిస్టు రైతం అంటే వాళ్ళు వచ్చినంత మాత్రాన్ని మావోయిస్టు రైతు అంటే నేను ఒకటే చెప్తున్నా, మావోయిస్టులు వేరు, సాయుధ పోరాటం వేరు, మావోయిజం వేరు. ఈ మూడు వేరు వేరు విషయాలు. మావోయిజం అంటేను అది సిద్ధాంతం, అది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, భారతదేశంలో కూడా ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు. తర్వాత మావోయిస్టులు అనే వాళ్ళు పార్టీ, ఓన్లీ పార్టీకి సంబంధించిన దాంట్లో పట్ల వాళ్ళు సాయుధులుగా ఉన్నారు, నిరాయుధులు కూడా ఉన్నారు, ఇల్లీగల్గా ఉన్నారు, లీగల్గా ఉన్నారు, చట్టబద్ధంగా కూడా ఉన్నారు. అంటే మావోయిజం గురించి మాట్లాడితే, మావోయిస్ట్ పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళేమి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు కాదు, వాళ్ళు నేరస్తులు కాదు. ఎప్పుడు వాళ్ళనంటే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని హింస చేసినప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటిది? ప్రధానంగా జరిగే చర్చ సాయుధ పోరాటం, సాయుధ మార్గం గురించి చర్చ. ప్రభుత్వం మాట్లాడేది కూడా అదే. కాబట్టి ఇప్పుడు డీజీపీ కూడా చెప్పింది 17 మంది అంటే ఆయుధంగా ఉన్న మావోయిస్టుల గురించి చెప్పింది. కాబట్టి అది ఎప్పుడైతుంది ఏంటిది అనేది వేరే విషయం అది. కాబట్టి ఏమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు దేశంలో పట్ల ఒక్క తెలంగాణలో పట్ల ఉండకపోవడం అనేది కాదు. అంటే మొత్తంగా చూసినప్పుడు మావోయిస్టు పార్టీ 200-300 మంది ఒరిస్సా, జార్ఖండ్, డీకే, తెలంగాణలో ఉన్నారు కదా, ఇంకా కూడా ఉన్నారు ఇంకో 300 మంది. కాబట్టి అది ఏం జరుగుతుంది మనకు చూద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మార్చి 31 మీరు డేట్ అన్నారు. డేట్ అనగానే ఆ డేట్ ముందు అవుతుందా వెనకగా అవుతుందా అనేది ఎవరు చెప్పలేరు. అది అంటే డేట్ కాగానే ఏదో కుంపలంటకపోయినట్టు ఏమీ లేదల్లా. కాబట్టి అది ఏం జరుగుతుందో మనం చూడాలి. కాబట్టి సరే, ఏదైనా సరెండర్లు అయితే జరుగుతున్నాయి. సాయుధ పోరాట విరమణ జరిగింది, సరెండర్లు జరిగినాయి, కొన్ని ఎన్కౌంటర్లు అయినాయి. ఎన్కౌంటర్లో మనం వ్యతిరేకిస్తాం, సరైనది కాదు. చంపడం, మనసును చంపడం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ బయటికి రావడం అంటే ఇవాళ సాయుధ పోరాట మార్గం అనేది అవుతుందో అది సరైనది కాదు. కాబట్టి సరైనది కాదంటే దాని ద్వారా ఇవాళ ఆ విప్లవం వచ్చే అవకాశం లేదు. అది చనిపోవడం తప్ప ఏం లేదు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ ఏదైనా వచ్చి చేసుకోవాలి. కాబట్టి అది మంచిదే, రావడం మంచిది అనేది